టీమిండియా క్రికెట్లో ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం పెను తుఫాను సృష్టిస్తుంది. టీ20 వరల్డ్ కప్లో భారత్ను ఒంటి చేత్తో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ను అకస్మాత్తుగా జింబాబ్వే పర్యటన నుంచి తప్పించారు. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో సంజు పేరు లేకపోవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు, సెలెక్టర్ల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అసలు వరల్డ్ కప్ గెలిపించిన హీరోను ఇలాగేనా గౌరవించేది? టీమిండియా మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా అంటూ సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఈ నిర్ణయంపై భారత మాజీ ఓపెనర్ సదాగోపన్ రమేష్ సెలెక్టర్లపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కాంట్రాక్ట్ జూన్తో ముగిసిపోవాల్సి ఉందని, కేవలం భారత్ వరల్డ్ కప్ గెలవటం వల్లే ఆయన పదవీ కాలాన్ని పొడిగించారని గుర్తు చేశారు. ఆ వరల్డ్ కప్ విజయంలో సంజు శాంసనే కీలక పాత్ర పోషించాడని రమేష్ స్పష్టం చేశారు. వెస్టిండీస్పై 97, సెమీస్లో ఇంగ్లాండ్పై 89, ఫైనల్లో న్యూజిలాండ్పై 89 పరుగులు చేసి స్వార్థం లేకుండా ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను దక్కించుకున్నది అన్నారు. ఆ తర్వాత కేవలం 3 ఇన్నింగ్స్లో వైఫల్యం ఆధారంగా జట్టు నుంచి ఎలా తొలగిస్తారు? ఆ 3 ఇన్నింగ్స్లను సెలెక్టర్లు అంత త్వరగా ఎలా మర్చిపోయారు అని రమేష్ నిలదీశారు. సదాగోపన్ రమేష్ మాత్రమే కాదు, రాబిన్ ఉతప్ప, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ క్రికెటర్లు సైతం సంజుకు జరుగుతున్న అన్యాయంపై గలం విప్పారు. రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ, కొన్ని నెలల క్రితమే దేశానికి వరల్డ్ కప్ గెలిపించిన హీరోపై ఇంత త్వరగా వేటు వేస్తారా? అసలు మేనేజ్మెంట్కు ఒక క్లారిటీ ఉందా అని ప్రశ్నించగా, రహానె కూడా ఈ నిర్ణయం విచిత్రంగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అయితే సెలెక్టర్ల తీరును పూర్తిగా ఎండగట్టాడు. అంతటి ఒత్తిడిలో ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించిన ప్లేయర్ను ఇంగ్లాండ్ సిరీస్లో కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అవ్వగానే డ్రాప్ చేయటం సెలెక్టర్ల అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని, ఆటగాళ్లకు మానసిక భద్రత కల్పించడంలో మేనేజ్మెంట్ విఫలమవుతుందని అశ్విన్ తేల్చి చెప్పాడు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలెక్షన్ కమిటీపై దండయాత్ర చేస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకువచ్చే క్రమంలో కావాలనే సంజు శాంసన్ను బలిపశువును చేశారని అభిమానులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. శాంసన్ లాంటి నిస్వార్థమైన టాలెంటెడ్ వికెట్ కీపర్ బ్యాటర్ను కావాలనే కొందరు తొక్కేస్తున్నారనే భావన ఇప్పుడు ఫ్యాన్స్లో బలంగా నాటుకుపోయింది. ఈ వివక్షపూరిత నిర్ణయాల వల్ల సంజుపై సానుభూతి, ప్రజాదరణ మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ఏదేమైనా మాజీ క్రికెటర్ల మద్దతు, దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి వస్తున్న ఒత్తిడి చూస్తుంటే జింబాబ్వే సిరీస్ తర్వాత సెలెక్టర్ల తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది.